మెజారిటీ నకిలీ ఇంటి పట్టాల కేసులన్నీ గోపవరం మండలానికి సంబంధించినవి కావడంతో ఆ రోజు అప్పుడు కోర్టు 2022లో ఆకుల వెంకటరమణ సార్ ఆర్డీఓగా ఉన్న సమయంలో బద్వేల్ ఆర్డీఓగా ఈ పట్టాలకు సంబంధించిన రికార్డులన్నీ కూడా మెజారిటీ 90% ఆఫ్ ద రికార్డ్స్ హ్యాండెడ్ ఓవర్ టు పోలీస్ స్టేషన్. ఇన్వెస్టిగేషన్కు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు జిల్లా కోర్టు ఆధీనంలో ఉన్నాయి, జిల్లా కోర్టులో ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని రికార్డులు ఆర్డీఓ బద్వేల్ గారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. మా పరిధిలో తహసీల్దార్ కార్యాలయం గోపవరంలో ఒక్క ఒరిజినల్ రికార్డు కూడా లేదు. ఆర్డీఓ గారు వచ్చి చూశారు, ఏ రికార్డు మా దగ్గర లేదు. ఉన్న వల్ల కూడా ఓన్లీ స్కాన్డ్ కాపీస్. ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు ఇదే పత్రికా విలేకరులు మీరు వీడియోలో తీస్తున్నారు కదా, ఇప్పుడు నేను చెప్పే మాట వీడియోలో మీరు రేపొద్దున కట్ చేసుకుంటారులే. ఒక పత్రికా విలేకరులు లాస్ట్ ఎలక్షన్ టైంలో ఏ తహసీల్దార్ వచ్చాడో నేను పేర్లు అవన్నీ అప్రస్తుతాలు. ఒక ఎన్జిఓ ప్లాట్ లేఅవుట్ను 4 నెంబర్లు మార్చి ఒక ఎంటర్ చేశారు. ఆ క్రైమ్ అంతా నేను తీశాను. అది చేయించింది పత్రికా విలేకరులే. నేను పేర్లు చెప్పను, అవన్నీ చెప్పను. ఒకవేళ నేను కానీ చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఆ పత్రికా విలేకరులు ఎక్కడుండేవాళ్ళు? పెద్ద క్రైమ్. ఎన్జిఓ ప్లాట్లలో ఉంటే 8 సెంటర్ ప్లాట్ అంటే పెద్ద క్రైమ్ అది. నేను ఆ పట్టాన్ని ఎవరైతే వాళ్ళు ఎంటర్ చేశారో నేను ప్రొసీడింగ్ ఇచ్చి క్యాన్సిల్ చేశాను. నేను ఒత్తిళ్లు తట్టుకున్నా. పెద్ద పెద్ద పత్రికా విలేకరులు వచ్చినప్పటికీ కూడా ఒత్తిళ్లను తట్టుకొని నేను అర్హుడికే న్యాయం చేశాను. నేను న్యాయం చేసి ఆ పట్టాను ఏదైతే బుక్లో ఎంట్రీ చేశారో ప్రొసీడింగ్ ఇచ్చి క్యాన్సిల్డ్ అని రాసేసాను. ఆ పట్టాను ఏదైతే బుక్లో ఎంట్రీ చేశారో ప్రొసీడింగ్ ఇచ్చి క్యాన్సిల్డ్ అని రాసేసాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే తహసీల్దార్ బాగుపడాలి కదా. నేను ఎట్లాగూ కష్టపడుతున్నాను ఇక్కడ, నెక్స్ట్ వచ్చేవాడని బాగుపడాలి కదా. నేను క్యాన్సిల్ చేసి ఇవన్నీ ఎంట్రీ చేశాను బుక్లో. నేను ఆ రోజు చర్యలు తీసుకున్నట్టయితే అదే పత్రికా విలేకరులని మీ వాళ్ళే ఒకరో ఇద్దరు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళే ఎందుకులేండి సార్, అంతవరకు వద్దులేండి సార్, తప్పు అయిపోయిందని మీ వాళ్ళే వచ్చి అంటే సరేలేండి అప్పటికైనా ఒకరికొకరం కలిసి పనిచేయాలి ఎక్కడైనా సరే అన్నట్టు నేను ఆ రోజు దాన్ని పెద్దది చేయలేదు ఇష్యూను.